శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి చల్లా వెంకట సుబ్బలక్ష్మి శతకం గురించి చెప్పుకుంటున్నాం. మొదటి 1-2 భాగాల్లో 1 నుంచి 20 పద్యాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 21 నుంచి 30వ పద్యం వరకు. 21వ పద్యం. కల్లో సూస్తిని నిన్న రేత్రి అది నిక్కంబాయలే చూసుకో, తెల్లారే సరికల్లా నా మరుల దొంతి రమ్ము వేగమ్ము నా ఒల్లో వాలు మటన్న రేత్రికని నన్నొప్పించి ఒట్టేస్తివే. 19వ పద్యంలో తన గుడిమెట్ల మీద బాధతో కూర్చుని ఉంటే దొంగలా వెనక నుంచి వచ్చి కళ్ళు మూసావు, నేను పదవి పట్టుకుని నా ఒళ్ళోకి లాక్కున్నాను అని ఉంది. 20వ పద్యంలో ఇలా మన ఇద్దరిని ఎవరైనా చూస్తే బాగుంటుంది కాబట్టి మేపటేళ్ళకి నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మా తోట దగ్గరికి రా, ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. ఈ 2 పద్యాలు 21వ పద్యంలో నాకు రాత్రి ఇదంతా ఈ విషయం అంతా నాకు నిన్న రాత్రి కలలోనే తెలిసింది, ఇలాగే మనిద్దరం ప్రేమగా ఉండగా నేను మళ్ళీ వస్తాను రాత్రికి నన్ను ఒప్పించి వెళ్ళిపోయినట్లుగా నాకు కల వచ్చింది, నువ్వు చేసింది అలాగే ఉంది అంటున్నారు 21వ పద్యంలో. 22వ పద్యం. కల్లా బొల్లి కబుర్లు చెప్పకు నిజంగా నీకు మోజుంటదా, మళ్ళీ మళ్ళనకుండరాయుపుడే ప్రేమాగీమలేదంటవా, సెల్లి పూటకు రాను పొమ్మనుము వంచిస్తే మహాపాపమే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నిజంగా నా మీద ప్రేమ ఉందా? ఉంటే నువ్వు ఇలా రాత్రికి రేపు అంటూ నన్ను దూరంగా ఉంచుతావా? ఒకవేళ నా మీద ప్రేమ లేకపోతే చెప్పు, అంతేగాని నన్ను మోసం చేయటం మాత్రం మహాపాపం అంటున్నారు ఈ పద్యంలో. ద్రిల్లేడున్నది జీవితాన నువ్వు లేందే కుందనబ్బొమ్మ, నా దిల్లే మాయను తోచదాయే, నువ్వు వస్తే గాని నా గుండెలో సల్లంగుండదు, జాగుసేయకుము నా సంసార హంసధ్వని, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఈ పద్యంలో విశేషం ద్రిల్లేడున్నది జీవితాన, దిల్లే మాయన తోచదాయే, నా సంసార హంసధ్వని అంటూ ఇలా 3 భాషలకు చెందిన పద్యాలతో ఈ పద్యం కూర్చడం జరిగింది. నువ్వు లేకపోతే నా జీవితంలో థ్రిల్లే లేదు, నువ్వు నా దగ్గరుంటే నా మనసు నాతో ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే ఆ దిల్లు ఏమైపోయిందో తెలియడం లేదు, అలాగే నువ్వు ఇలా జాగు చేసి నన్ను ఇలా బాధపడటం మంచిది కాదు ఓ నా సంసార హంసధ్వని అంటూ ఆమెను బతిమాలుకుంటున్నట్లుగా ఉంది ఈ పద్యం. 24వ పద్యం. కళ్ళల్లో బిడియాలు కోరికలు ఇంకా ఏమిటో తెలిపి, పొందుల్లో తత్తరపాటులున్ తహతహల్ తుళ్ళింతలున్, పారవస్యాల్లో ఈ తొలినాటి ఈ అనుభవం జల్మంత గుర్తుంటదే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నువ్వు నాతో గడిపినటువంటి ఈ మొదటి అనుభవం నేను జన్మంతా గుర్తుంచుకుంటాను అంటున్నారు ఈ పద్యంలో. 25వ పద్యం. తల్లో పూలు కొనిస్తా సేతులకు బందర్గాజులే ఇస్తా, ఈ ఊళ్ళో కాని ఉత్తి కట్టన సుమంటి ఉప్పాడ చెంకీ బుటా మళ్ళీ మొగ్గల తెల్లకోక, ఇగో ఈ మారెల్లి పట్టుకొస్తనే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నీకు పూలు కొనిస్తాను, గాజులు కొనిస్తాను, ఈ ఊళ్ళో ఎవరో కట్టినటువంటి ఒక అందమైన చీర నీకు కొనిపెడతాను అంటూ ఆమెకి ఊరిస్తున్నారు ఈ పద్యంలో. 26వ పద్యం. పిల్లా ఏమైనాదే నీకసలు చెప్పియ్యాల, ఊళ్ళోని ఆడోళ్ళంతా మన ఇంటి పాలికొక మారొచ్చిండ్రు, నీ చుట్టూతా పళ్ళాలట్టుక దీపమెట్టి నవ్వుతా పాడిండ్రు, ఏం చేస్తివే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఊళ్ళో ఉన్నటువంటి పేరెంటాళ్ళందరూ వచ్చి ఆమె చుట్టూతా నిల్చుని పాట పాడారట. అసలు ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకలా మీ ఇంటికి వచ్చారు, ఎందుకు వాళ్ళందరూ నీ చుట్టూతా నిలబడి పాడారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ పద్యంలో. 27వ పద్యం. ఊళ్ళో జాతరకెళ్ళినాము ఉడిపి ఓటల్లో పుల్బొంగరాలుల్లి కారము తింటిమంట, అప్పుడేదో కొత్త బొమ్మ
బొమ్మొస్తే అలా ఆల్లోకెళ్తిమి బెంచి టిక్కెటికి ఊసాడ్తంటే గేట్ మూసిరే. జాతర చుట్టానికి వెళ్ళి ఉడ్బీ హోటల్లో పులిబొంగరాలు తిని అటు నుంచి కొత్త సినిమా వస్తే ఆ సినిమాకి బెంచి టికెట్ కని వెళ్ళి అక్కడ కూర్చుని మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటుంటే దానికి డిస్టర్బెన్స్ గా ఉందంటూ బయటికి గెంటేసి గేటు మూసేసిన ఆ సందర్భాన్ని గుర్తు తెంచుకుంటున్నారు ఈ పద్యంలో. 28వ పద్యం. తల్లి తోడని ఒట్టు పెట్టి అరసేట్లాగిల్లి సెయ్యేస్తే నీ కల్లా బొల్లి పెమాణకంబోలు నిజంగానంచు నేనమ్మి ఇస్కూల్లో గోడనకాల చేరుకుని నీకోసం ఎదురు చూస్తినే. చల్లాయంకటి సుబ్బలక్ష్మి. నేను తప్పకుండా వస్తాను, నిజంగా ఒట్టు అంటూ నా చేతిలో చెయ్యి వేసి గిల్లి మరీ వెళ్ళావు, నిజమేనేమో అనుకుని ఆ స్కూల్లో గోడ వెనకాల నీ కోసం ఎంతసేపు ఎదురు చూశానో నాకే తెలుసు అంటూ బాధపడుతున్నారు ఈ పద్యంలో. 29వ పద్యం. అల్లో అల్లయటంచు నిందలచి నేనల్లాడిపోతుంటే నీ కల్లాటప్పగ తోచుచుండె గదా పిల్లా చూసుకో ఇంకా నీ సిల్లీ కోర్కెలు కందెరీగలై నింజిల్లార్చి పల్లార్చులే. చల్లాయంకటి సుబ్బలక్ష్మి. నేనింత బాధపడిపోతుంటే నీకు వెకసక్యంగా ఉందా? నువ్వు కూడా ఒక రోజు నా కోసం ఎంతగా బాధపడే రోజు వస్తుంది చూడు కావాలంటే అంటూ బెదిరిస్తున్నారు ఈ పద్యంలో. 30వ పద్యం. ఒల్లో నాకెదురుంగ కూరుసుని నన్నుంకించుచున్ బిట్టు కౌగిళ్ళన్ సళ్ళెడలంగదీయని సెలాకి సళ్ళరా పిళ్లతో ఒళ్ళే హూనముసేయు సంబరము నింకోసారి చూపింపవా. చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. మనిద్దరం దగ్గరగా ఉన్నటువంటి ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ నాకు ఇంకొకసారి పొందాలనుంది, దయచేసి నాకు ఆ అనుభవాన్ని మళ్ళీ ఇవ్వవా అంటూ ప్రార్థిస్తున్నారు ఈ పద్యం. ధన్యవాదాలు.